శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సంవత్సరము మీ రాసులలో జన్మించినటువంటి వారికి, అంటే ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది? ముఖ్యమైనటువంటి గ్రహాలు అనంటే మనం ప్రధానంగా గురు, శని, రాహులు, కేతువు ఈ 4 గ్రహాలు సంవత్సర ఫలితంపైన ప్రభావాన్ని చూయించినటువంటి గ్రహాలు. అంటే ఈ 4 గ్రహాలు కూడాను ఒక్కొక్క రాశిలో ఎక్కువ రోజులు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ గ్రహములు యొక్క ప్రభావము రాశిపైన, ఆ రాశిలో జన్మించినటువంటి వారిపైన చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంవత్సర గోచర ఫలితాలు తెలియచేస్తున్నప్పుడు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనము ప్రధానంగా తీసుకుంటాం. అయితే ఈ సంవత్సరము గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2022 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 2 జూన్ 2025 నుండి 31/15/2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 31/15/2026 నుండి 24/1/2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అతిచారవశాత్తు సింహరాశులకి వచ్చి ఈ సమయంలో సింహరాశిలో సంచారం జరుగుతుంది. తదనంతరం అంటే 24 జనవరి 2025 నుండి 26/6/2027 వరకు మళ్లీ కర్కాటక రాశిలోకి ఉపక్రవిత్యా వస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారం ఈ సంవత్సరము ఉంది. అంటే 3 రాశులలో గురువు సంచరిస్తున్నాడు. మిథునం, కర్కాటకము, సింహం రాశిత్రయం సంచారం చేస్తున్నాడు. రాశిత్రయం సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందులు, యుద్ధాలు, వాతావరణ సమస్యలు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శని యొక్క సంచారాన్ని చూసినట్లయితే 29 మార్చ్ 2025 నుండి 3/6/2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మొత్తం కాలం గూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక రాహువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు 18/5/2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం రాహువు అంటే మళ్లీ 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో కేతువు అంటే 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఈ పరాభవనామ సంవత్సరంలో ఉంది. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు, వాళ్లు సంచరిస్తున్నటువంటి స్థానం యొక్క ప్రభావము ఆ జాతకునిపైన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. జాతకునిపైన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వృషభ రాశివారికి ఈ సంవత్సరము ఆదాయము 5, వ్యయం 14. అంటే ఆదాయము తక్కువ ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. ఇది ఒక ఫ్యాక్టర్ అన్నమాట. స్థూలంగా మనకు ఈ సంఖ్య ఏం తెలియచేస్తుంది అనంటే ఆదాయం కియాలపై మీరు మనసు నిలుపాలి, అంటే రాగడిని దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేస్తూ ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని మనకు తెలియచేస్తుంది. కాని రాజపూజ్యం 5, రాజ అవమానం 4గా ఉంది. అంటే పూజ్యం ఎక్కువగా ఉంది, అవమానం తక్కువగా ఉంది. కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. మీరు కొంత ఖర్చులను నియంత్రించుకోవాలి అనేటువంటి విషయం మనకు ఈ ఆదాయ వ్యయాల మూలకంగా తెలుస్తుంది. వృషభ రాశి అనగానే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, మృగశిరా నక్షత్రం మొదట 2 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు అందరూ కూడాను వృషభ రాశి కిందికి వస్తారు. అయితే జన్మ సమయము, జన్మ తేదీ సరిగ్గా తెలియనటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి? వ్యవహార నామాన్ని దృష్టిలో పెట్టుకుని రాశి నిర్ధారణ చేసుకోవాలి.
అది కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి కాబట్టి ప్రత్యేకమైనటువంటి అక్షరాలు ఈ ఊ ఏ ఓ వా విం వు వే వో అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారనామము అంటే పేరు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ వృషభ రాశి కిందికి వస్తారు. అయితే ఈ వృషభ రాశి జాతకం ఈ సంవత్సరం ప్రధానంగా ఎలా ఉంది, ఈ 4 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము, తద్వారా మనకు ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఈ సంవత్సరము వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలు ప్రధానంగా ఉంటాయి. అంటే ఆర్థిక విషయాలపై మీరు మనసు నిలుపుతారు. ప్రతి పని కూడాను డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. డబ్బే ప్రధానాలంగా మీరు పనులు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం. ఇంకా గురువు మిత్రరాశిలో సంచారం ప్రారంభంలో అంటే జూన్ 1వ తారీఖు వరకు అంటే 2వ స్థానమనమాట. కుటుంబ స్థానం, ధనస్థానం, వాకుస్థానం ఇలాంటి ఈ 2వ స్థానంలో గురువు సంచారం మూలకంగా మీకు ఆదాయం పెరుగుతుంది. మీరు సహజంగా సంపాదనపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగం లభించేటటువంటి వారు బాగా కనిపడుతుంది. ఉద్యోగరీత్యా మీకు ఆదాయము పెరుగుతుంది అనే విషయం మనకు ఇక్కడ తెలుస్తుంది. అంతేకాకుండా మీరు వాస్తవికతల మూలకంగా పనులు నెరవేరేటటువంటి వారు అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు నలుగురిని కన్విన్స్ చేయడం, నలుగురితో మాట్లాడడం, అనుకూలమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడడం, తద్వారా మీకు పనులు నెరవేరేటటువంటి వారు అవకాశాలు బాగా కనిపడుతున్నాయి. ఇంకా కుటుంబముతో మీరు సఖ్యతతో ఉంటారు. కుటుంబ సభ్యులందరూ కూడాను మీకు అన్యోన్యత, ప్రేమభావంతో ఉంటారు. ఇకపోతే పాతవి ఏవైనా కూడా అప్పులు మీరు తీసుకుని ఉన్నట్లయితే, కన్స్ట్రక్షన్కే కానీ, బండి, శుభకార్యాల నిమిత్తమే కానీ బండి తీసుకుని ఉన్నట్లయితే మీకు ఈ సంవత్సరము జూన్ లోపల మీరు రీపే చేసేటటువంటి వారు అవకాశాలు బాగా కనిపడుతున్నాయి. ఇంకా జూన్ 1వ తారీఖున నుండి గురువు మారుతున్నాడు. అంటే కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. కర్కాటక రాశి అంటే 3వ స్థానమవుతుంది. ఈ 3వ స్థానంలోకి గురు రావడం మూలకంగా కొంత మీకు విక్రమస్థానంలోకి ఒక శుభగ్రహము ఎంటర్ అవుతున్నాడు. గోచారరీత్యా ప్రతికూలమైనా కూడాను విక్రమస్థానము, సాహసంగా మీరు పనులు చేసేటటువంటి వారు ఆ స్థానంలోకి గురు రావడం మూలకంగా మీ లోపల ధైర్యం పెరుగుతుంది. సోదరులతో సత్సంబంధాలు ఉంటాయి. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. క్రొత్త ప్రయత్నాలకు మీరు అన్ని రకాలుగా మూలనవుతారు. అంటే ప్రయత్నాలు చేసుకుంటారు, అందులో సక్సెస్ అయ్యేటటువంటి వారు అవకాశాలు ఉన్నాయి. ఇంకా తదనంతరం మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశించుతున్నాడు కనుక సింహరాశిలోకి రావడము 4వ స్థానమవుతుంది. సింహరాశిలకు రావడము 4వ స్థానమవుతుంది. చతుర్థ స్థానం గోచరరీత్యా ప్రతికూలం కనుక ఇంటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనము, క్రొత్త మరమ్మతులు, భూమి విషయంలో, తర్వాత కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కుటుంబంతో సంబంధించినటువంటి వ్యవహారాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా శని ఈ సంవత్సరం మొత్తం కూడాను ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. 11వ స్థానం చాలా లాభప్రదమైనటువంటి స్థానం. మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. శని మూలకంగా మీకు అన్ని శుభ ఫలితాలు ఈ సంవత్సరము, ఈ పరాభవనామ సంవత్సరంలో కలుగుతాయి. కాబట్టి నెమ్మదిగా మీకు పనిచేయునటువంటి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంపైన, మీ జీవితంపైన ఒక ప్రతికూలమైనటువంటి అవగాహన వచ్చేటటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. స్నేహితుల ద్వారా మీకు లాభం చేకూరుతుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇంకా రాహువు ఈ సమయంలో దశమస్థానంలో ఉన్నాడు. ప్రారంభంలో దశమస్థానంలో ఉన్నప్పుడు కొంత వృత్తి విషయాల లోపల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకాంక్షలు అంటే కోరికలు మీకు ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలుంటాయి. కొత్త ఆదాయ మార్గాలపైన మనసు నిలుకుతారు. ఇంకా టెక్నికల్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్లు టెక్నాలజీపైన మంచి అవగాహనతో ముందుకు వెళ్తారు. రాహువు మకరలోకి రావడం మూలకంగా కొంత విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలపైన మనసు నిలుకుతారు. ఉన్నత విద్య కొరకై దూర ప్రయాణాలు చేపట్టేటటువంటి అవకాశాలున్నాయి. ధర్మంపై మీకు ఆసక్తి పెరుగుతుంది. అంటే మంచి పనులు చెయ్యాలి, నలుగురికి సహాయపడేటటువంటి ఒక మార్గాన్నే ఎంచుకోవడము, నలుగురికి కావలసినటువంటి విషయాలను మనము అందించడము, సహాయ సహకారాలు చేయడము, పొందడము అనేటటువంటివి ఇవి మీకు ఈ సంవత్సరం కనపడుతుంది. ఇక కేతువు సింహంలో సంచరించడం మూలకంగా సంతానంపై కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొంత ఆందోళనకరంగా ఉంటుంది. పిల్లల విషయాల్లో మీరు నిర్లక్షణ చేసినట్లయితే ఫలితాలలో మనకు విభిన్నమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలుంటాయి. ప్రేమ వ్యవహారాలలో కొంత నిరాశ కనబడుతుంది. కనుక ప్రేమికులు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి.
అన్యోన్యత ఉంటుంది కాని అనవసరమైనటువంటి మాటల మూలకంగా కొంత గ్యాప్ ఏర్పడేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భావోద్వేగాలకు దూరంగా ఉండడం చాలా మంచిది ఈ సంవత్సరము. ఇక కేతువు కరకాట్కంలోకి ప్రవేశించిన తర్వాత కొంత మాటల లోపల స్తబ్దత అవసరం. అంటే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండడం. పనిని మీరు ఎంతవరకు పనిచేయాలి అనేటటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఆ పనిలో నిమగ్నమై ఉండడం మంచిది. సోదరులతో కొంత దూరం ఏర్పడుతుంది కనుక వారితో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా ఉద్యోగులకు ఈ సంవత్సరము ఓవరాల్గా స్థిరంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ల విషయం ఆలోచించినట్లయితే ఉద్యోగం కాన్స్టెంట్గా ఉంటుంది. ఎక్కువ తక్కువలు ఉండవు. కాబట్టి అది ఒక రకంగా మీకు సంతృప్తినిచ్చేటటువంటి విషయం. బాధ్యతలు మట్టుకు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కొంత ఆలస్యంగా లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు క్రమంగా పెరుగుతాయి ఈ సంవత్సరము. కొత్త పెట్టుబడులు చేసేటప్పుడు మట్టుకు జాగ్రత్త వహించండి. ఇంకా పార్ట్నర్షిప్తో వ్యవహారం చేస్తున్నటువంటి వాళ్లకు స్పష్టత అవసరం ఈ సంవత్సరము. ఏదో పార్ట్నర్ను పెట్టుకుని డబ్బులు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు స్పష్టంగా ఉంటూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడము చాలా అవసరము. ఆర్థికంగా నిలకడ కనబడుతుంది. ఖర్చులు ఈ సంవత్సరము అడుపిలం లోపల ఉంటాయి మీకు. భవిష్యత్తు కోసం పొదుపు చేసేటటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. దాంపత్య జీవితము అన్యోన్యంగా ఉంటుంది. కనుక ఈ సంవత్సరము మీరు అన్ని రకాలుగా కుటుంబ వ్యవహారాలలో సంతోషంగా ఉంటారు. కొన్ని విషయాలలో చిన్న చిన్న మాటలలో విభేదాలు కలిగే అవకాశాలున్నాయి. అయితే జీవిత భాగస్వామి యొక్క సహకారం మీకు అన్ని రకాలుగా ఈ సంవత్సరం లభిస్తుంది. కుటుంబంలో కొంత బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. అన్ని నియమాలను పాటిస్తూ ఉంటారు. ఒక ఆధ్యాత్మికలైన ఆసక్తి స్లోగా పెరుగుతుంది ఈ సంవత్సరం. దేవాలయాలను గురుదర్శనాలను చేసుకుంటారు. విద్యార్థులకు ఆర్థిక సహాయం లభిస్తుంది ఈ సంవత్సరము. అంటే ఉన్నత విద్యకై ఎవరైతే వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి, లేదా దేశీయంగా మంచి సంస్థలో చేరడానికై కావలసినటువంటి ఆర్థిక సహాయము మీకు ఈ సంవత్సరం అందుతుంది. చదువులో స్థిరత్వం కనబడుతుంది. చదువులు రాణిస్తారు. పోటీ పరీక్షలకు అనుకూలమైనటువంటి సమయం. ఇక పిల్లల చదువు విషయంలో బాగా డెవలప్మెంట్ కనబడుతుంది. అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనబడుతుంది. సామాజికంగా పేరు ప్రతిష్టలు మీరు సంపాదిస్తారు. గౌరవ మర్యాదలతో ఉంటారు. ఇంకా రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. లాభదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు, న్యాయపరమైనటువంటి సమస్యల లోపల అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. శత్రువుల మూలకంగా మీకు విజయం చేకూరుతుంది. అంటే శత్రువులు బలహీనపడతారు. ఇకపోతే ఈ సంవత్సరం వృషభరాశి జాతకులకు కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండడం చాలా మంచిది. వివాదాలకు దూరంగా ఉండండి. సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. మధ్యలో కొంత ప్రెజర్ పెరుగుతుంది. చివర్లో మళ్లీ స్థిరతను పొందుతారు. కుటుంబంలో ఐక్యత ఉంటుంది. ఇకపోతే కోపాన్ని నియంత్రించుకోవడం ఈ సంవత్సరము చాలా అవసరం. సహనమే మీకు శక్తిగా ఉంటుంది ఈ సంవత్సరం. కాబట్టి మీరు ఓపికతో పనులను హ్యాండిల్ చేసినట్టయితే చాలా సత్ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తుంది. భవిష్యత్తుపై నమ్మకం ఏర్పడుతుంది. నేను ఇంకా అభివృద్ధిలోకి వస్తాను అనేటువంటివి విషయం ఈ సంవత్సరము మీకు అవగతమవుతుంది. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. శని వలన ఆలస్యమున్నప్పటికీ లాభాలే కనపడుతున్నాయి. ఈ శని మంచి స్థానంలో ఉన్నాడు. ఇక గురువు వలన మీకు పెద్దల యొక్క ఆశీర్వాదము, మీరు చేస్తున్నటువంటి సంస్థల లోపల మంచి స్థాయిలో ఉన్నటువంటి వారితో మీకు సహాయ సహకారాలు అందడము, మంచి సలహాలను పొందడము, ఇలాంటివి మీకు ఈ సంవత్సరం కలుగుతుంది. కొంత కేతువు వలన కొన్ని విషయాలలో విరక్తి కలిగినప్పటికీ రాహు వలన మీకు ఆశలు పెరుగుతాయి. ఇకపోతే సమతుల్యత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక మాటలను మీరు ఆయుధంగా వాడతారు. అది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎదుటివాళ్లు కొన్నివాళ్లు హర్టయ్యేటువంటి అవకాశాలుంటాయి. కాబట్టి మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. ఇకపోతే సమయపాలన అనేటువంటిది చాలా ముఖ్యం. రాహుకేతువుల వలన మీలోపల ఒక జడత్వము, అశ్రద్ధ కలిగేటువంటి అవకాశాలున్నాయి. కాబట్టి తద్వారా ఏమవుతుంది, పోస్ట్పోన్మెంట్ నేచర్ అనేటువంటిది మీకు డెవలప్ అవుతుంది. అది రాకుండా ఉండడానికే సమయపాలనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. పెద్దల యొక్క మాటలను వినండి. పెద్దలు చెప్పేటువంటి సలహాలను, సూచనలను పాటించండి. వాటిపై మనసు నిలపండి. చిన్న అవకాశాన్ని కూడా వదిలిపోకుండా మీరు శ్రమించినట్టయితే ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. క్రమశిక్షణ కుట్టుకుంపు ఈ సంవత్సరం మీకు అవసరం. ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆర్థిక భద్రత మీకు బాగా ఉంటుంది ఈ సంవత్సరం. అన్ని రకాలుగా మీకు కలిసి వచ్చేటువంటి అంశం గృహ సౌఖ్యం, కుటుంబంలో ఆనందము,
జీవితం స్థిరంగా ఉండడము, మానసిక ప్రశాంతత ఈ సంవత్సరం మీకు బాగా ఉంటుంది. దేవునిపై ఆత్మవిశ్వాసము, దేవుడిపై విశ్వాసము, మీపై మీకు విశ్వాసము బాగా కనిపెడుతుంది. అనుభవజ్ఞులతో మీరు షేర్ చేసుకుంటారు. వాళ్లతో మీరు డిస్కషన్ చేయడం మూలకంగా ఒక జ్ఞానాన్ని పొందేటటువంటి అవకాశం బాగా కనిపెడుతుంది. ఈ సంవత్సరము మీరు అన్ని రకాలుగా మంచి ఫలితాలను పొందేటటువంటి అవకాశం బాగా కనబడుతుంది. చిన్న విజయాలను కూడా మీరు సంతోషంగా స్వీకరిస్తారు. కాకపోతే ముఖ్యంగా ఓర్పు అంటే సహనము బాగా ఉండాలి అనేటటువంటి విషయం గ్రహస్థితి మూలకంగా తెలుస్తుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలము ఓవరాల్గా ఈ సంవత్సరము ఉంటుంది. సంవత్సరము ప్రారంభము, మధ్య, ఎండింగ్ లోపల మీకు చాలా సంతోషము కనపడుతుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆర్థికంగా స్థిరతన్నే ఇచ్చేటువంటి సంవత్సరము. ఆర్థిక స్థిరతము అనంటే మనము ఇండైరెక్ట్గా ఉద్యోగం లభించడం, వ్యాపారస్తులకు వ్యాపారంలో నిలకడ, కొత్త ఉద్యోగాలు లభించడం, ఉద్యోగం కొరకై ఎదురుచూస్తున్నటువంటి వాళ్లకు ఇలా చాలా విషయాలలో మీకు సన్ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఉంది. దీన్ని సద్వినియోగపరుచుకోండి. చాలా మంచి ఫలితాలను పొందుతారు, సంతృప్తిగా ఉంటారు. గృహస్థితి బాగా లేనప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము కొన్ని పరిహారాలను చేసుకోవాలి. అవి ఏంటంటే, ముఖ్యమైనటువంటి గ్రహాలు మనకు గురు, శని, రాహువు, కేతు. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ ప్రతికూలతను నివారించడానికి ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి మనము ఆ గురువును ప్రేమించేసుకోవడానికి ఏం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రథమంగా గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రము మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్మనామి బృహస్పతిం అనేటటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురువులను సందర్శించండి, సద్గురువుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ యొక్క ఆశీస్సులను పొందండి, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందండి, తల్లిదండ్రులకు కావలసినటువంటి సపర్యలను చేస్తూ ఉండండి. పశ్చాత్తాపెరకు మీకు ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వారి మూలకంగా మీకు అనుగ్రహం లభిస్తుంది. గురువు మూలకంగా కలిగేటటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. తల్లిదండ్రులకు సేవ చెయ్యండి, తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి, దత్తాత్రేయ స్వామిని కొలువండి. ఈ విధంగా చేసినట్టయితే గురువు ప్రీతి చెంది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా శనిశ్చరుడు ముఖ్యమైనటువంటి గ్రహ, పాపగ్రహాల లోపల శని ముఖ్యమైనటువంటి గ్రహం గనక ఈ శనిశ్చరుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానం అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానం అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశ స్థానం అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయం అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలను శనీశ్వరుడు మనకు కలిగిస్తాడు. కాబట్టి దీని నుంచి విముక్తులు కావడానికై, అంటే శని ముఖ్యంగా మనకు జీవితంలో చాలా గుణపాఠాలను నేర్పిస్తాడు. ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యము, అనుకున్నవి కాకపోవడము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మనిషి లోపల ఒక లేజీనెస్ అనేటటువంటిది క్రియేట్ చేయడం, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి శనిని ప్రీతి చేసుకోవడానికి మనమేం చేయాలి? ప్రతినిత్యం కూడాను శనీష్ఠుడుకు సంబంధించిన మూలమంత్రాన్ని చదవండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్మనామి శనీశ్చరం అనేటటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ స్తోత్ర పారాయణం మూలకంగా శనీశ్చరుడుకు సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. అదేవిధంగా రాహువు ముఖ్యమైనటువంటి గ్రహము. మన లోపల భ్రాంతి, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడా క్రియేట్ చేసేటువంటి ఒక తత్వం కలిగినటువంటి గ్రహము రాహుగ్రహము. ఈ రాహుగ్రహం మూలకంగా మనకు ఇబ్బందులు చాలా కలుగుతాయి. అంటే గోచార రీత్యా 3, 6, 11 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు రాహు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ స్థానాలు కాకుండా మిగతా స్థానాలలో ఉన్నప్పుడు మనము రాహు కొరకై పరిహారం చేసుకోవాలి. మూలమంత్రాన్ని జపించడం. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సిమేక గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం
అనేటటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారిని సేవించండి. దుర్గామాతను సేవించండి. దుర్గామాత గుడికి వెళ్ళండి. అమ్మవారికి ప్రదక్షిణాలు చేసినట్టయితే తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహము, రాహువు యొక్క అనుగ్రహము లభిస్తుంది. తల్లిని సేవించండి. మాతృమూర్తిని సేవించినట్టయితే రాహువు మూలకంగా కలిగేటటువంటి దుష్ప్రభావము మీకు 200% దూరమవుతుంది. అదేవిధంగా కేతువు 3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలనిస్తాడు. అవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు పరిహారం చేసుకోవడము మంచిది. మరి కేతువుకి ఏం చేయాలి ఈ మూలమంత్రము అనంటే, ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గణపతిని సేవించండి. ఆటంకాలు లేకుండా ఉంటాయి. మీకు విరక్తి భావన కలగకుండా ఆ కేతువు మిమ్మల్ని కాపాడుతాడు. అంటే విరక్తి అనేటటువంటిది మనిషి లోపల డెవలప్ అయితే, అశ్రద్ధ అనేటటువంటిది డెవలప్ అయితే పని ముందుకు జరగదు. దానిపైన మనకు శ్రద్ధ లేనట్టయితే మనం పని చేయలేము. కనుక అలాంటి భావన రాకుండా ఉండడానికి మీరు విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ 4 గ్రహాలు చాలా ముఖ్యమైనటువంటివి. కనుక ఈ 4 గ్రహాలు అననుకూలంగా ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలను చేయండి. సంతృప్తిగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ వీడియో చూస్తున్న వారికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ విశ్లేషణ, మా వివరణ నచ్చినట్లయితే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేయండి. మీ వీడియోను స్నేహితులకు షేర్ చేయండి. బహుశా ఈ సమాచారం వారి సమయాన్ని కాపాడవచ్చు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.